హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ బందిపూర్ నేషనల్ పార్క్ దగ్గర ఉన్నాము. అంటే బందిపూర్ టైగర్ రిజర్వ్. ఇక్కడ ఏంటంటే మనకు చిరుతపుళ్ళు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, ఎలుగుబంటులు ఉంటాయి, తర్వాత డీర్స్, స్పాటెడ్ డీర్స్, తర్వాత ఫ్లయింగ్ లిజర్డ్ అంటే ఎగిరే తొండ లాంటిది ఒకటి ఉంటుంది. ఎగిరడం అంటే పూర్తిగా రెక్కలాగా పక్షిలాగా ఎగరదు, ఒకటి గ్లైడ్ లాగా ఉంటుంది, గ్లైడ్ చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. బట్ అవి డిఫికల్ట్ టు స్పాట్, మనకు కనిపించడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. రోజ్ వుడ్, శాండల్వుడ్, టేక్ చెట్లు ఇలాంటి రకరకాల చెట్లు కూడా ఉంటాయి, రకరకాల బర్డ్స్ కూడా ఉంటాయి. 1000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 191 టైగర్స్, 191 టైగర్స్ ఉన్నాయంట. బట్ మనకు సఫారీలో ఏంటంటే ఏరియాలో మొత్తం తిప్పరు కాబట్టి ఒక 10 టైగర్స్ ఏరియా ఉంటుందంట, అందులో తిప్పుతారు. అంటే ఈ టైగర్ స్పాటింగ్ కానీ వేరే యానిమల్స్ స్పాటింగ్ అనేది కంప్లీట్ లక్ మీద ఆధారపడుతుంది. ఖచ్చితంగా దొరుకుద్ది అని చెప్పలేము. బట్ జనరల్గా ఏంటంటే ఒక 2-3 అట్లా సఫారీలు బుక్ చేసుకుంటే మనకు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా సమ్మర్ టైంలో, మార్చ్, ఏప్రిల్, మే టైంలో ఉంటే బెటర్. సో టైగర్ రిజర్వ్కి ఆనుకొని మిగతా ఇంకా వేరే 3 నేషనల్ పార్కులు ఉంటాయి. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది, తర్వాత వయనాడ్ నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్. ముదుమలై టైగర్ రిజర్వ్ అయితే నేను వెళ్ళాను, కొన్ని యానిమల్స్ కనిపించాయి. ఇక్కడ మొత్తం 1000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది, ఒక 191 టైగర్స్ ఉంటాయి. సో ఇక్కడికి ఎలా రావాలంటే కనుక ఇది మైసూర్ ఊటీ రోడ్లో ఉంటుంది, నేషనల్ హైవే నెంబర్ 181 మధ్యలో ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డు పొండి నేషనల్ హైవే 181 తర్వాత 766 అనుకుంటా, రాత్రి 9 నుంచి పొద్దున 6 వరకు ఏంటంటే ట్రాఫిక్ అలో చేయరు. రీసెంట్గా ఏమైందంటే ఒక వెహికల్ వచ్చేసి గుద్దేసిందంట ఒక ఏనుగుని, దానివల్ల చనిపోయింది. రౌడీ రంగా అంట ఆ ఏనుగు, దాన్ని గుద్దేసి చనిపోయింది. అప్పటి నుంచి ఏంటంటే ట్రాఫిక్ని వదలట్లేదు, ఎందుకంటే ఈ వెహికల్స్ చాలా ఫాస్ట్గా వచ్చేసి మన రకరకాల ఈ వైల్డ్ లైఫ్ని గుద్దేస్తాయి రోడ్డు పై నుంచి. అందుకని రాత్రి 9 నుంచి పొద్దున 6 వరకు ఈ రోడ్డు పొండి అలా ఏరు వెహికల్స్ని. సో ఇక్కడ రావాలంటే కనుక మనం ఇది ఊటీ మైసూరు రోడ్లో ఉంటుంది. మనం ఊటీ నుంచి వస్తే కనుక డైరెక్ట్ బస్సు ఉంటాయి, ఛార్జ్ 80 రూపాయలు ఉంటుంది. మీరు బెంగళూరు నుంచి కానీ మైసూరు నుంచి కానీ వస్తే కనుక మధ్యలో దిగొచ్చు. ఇక్కడ సఫారీ పార్కింగ్ బందిపూర్ అని చెప్తే దించుతారు. బుకింగ్ మాత్రం మనం ముందే చేసుకోవాలి. 650 రూపాయలు ఏంటంటే మనకు బస్సు ఉంటే వెనక బస్సు కనిపిస్తుందో ఆ బస్సుకు తీసుకుంటారు. వేరే మనకు సపరేట్గా జీప్ కానీ సఫారీ కానీ తీసుకుంటే కనుక అది ఎక్కువ ఉంటుంది, 5000, 6000 ఆ రేంజ్లో ఉంటుంది. దాని ఇన్ఫర్మేషన్ అయితే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీరైతే ఇవన్నీ ఆన్లైన్లో ముందే బుక్ చేసుకుని వస్తే బెటరు. Okay friends, thank you for watching our YouTube channel. Please don't forget to like and subscribe. Thank you.